సీఎం గారి ప్రోగ్రాం చూసిన వెంటనే ఏవిఎస్కి ఓ మంచి ఆలోచన వచ్చిందండి. ఏ గ్లామర్ లేని ఆయనే ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తుంటే సినిమా గ్లామర్ ఉన్న మా సినిమా వాళ్ళు ఎవరైనా సీఎంగా పోటీ చేస్తే ఎలక్షన్స్ లో ఎందుకు గెలవరు అని. పైగా ఎన్టీ రామారావు గారి తర్వాత ప్రభుత్వంలో సరైన సినిమా వ్యక్తి లేడు అని కూడా. అటువంటి ఆలోచన వచ్చిందే తడవుగా ఆయన సినిమా ఇండస్ట్రీకి మంచి జరగాలనే ఉద్దేశంతో కృష్ణ ఒబ్రాయ్ హోటల్లో మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్ కి రమ్మని ఫోన్లో ఆహ్వానిస్తున్న ఏవిఎస్ కి ఒక్కొక్కరు ఎలా స్పందిస్తున్నారో మీరే వినండి. హలో, ఎవరు? నేనే ది గ్రేట్ పాల్కే అవార్డు గ్రహీత నాగేశ్వరరావునే మాట్లాడుతున్నా. ఏమిటి ముఖ్యమైన విషయం మాట్లాడేది ఉందా? కృష్ణ ఒబ్రాయ్కి రావాలా? ఏదో పదమంటున్నావు, కానీ నాకు నేరే సరఫరా చేయించుకునే కార్యక్రమం ఉంటుందిలే, అక్కడికి వెళ్ళాలి. అయ్యా, పెద్దతరం చిన్నతరం లేకుండా అయితే మీకు కనబట్టావేమిటి? సరే, ఇంతకీ నేను విగ్గు పెట్టుకు రావాలా, విగ్గు లేకుండా కూడా రావచ్చా? ఏమిటి ఒట్టి మీద బట్టలు లేకుండా మాత్రం రాకూడదా? ఆ మాత్రం నాకు తెలియదనుకుంటున్నావా? సరే, చూస్తా, రావడానికి ట్రై చేస్తా. హలో, నేనే మెగాస్టార్ చిరంజీవిని మాట్లాడుతున్నాను. ఏంటి, కృష్ణ ఒబ్రాయ్లో మీటింగ్ ఉందా? అర్జెంటుగా అక్కడ రావాలా? రాకపోతే మిస్ అవుతానా? ఓయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అసలు నేను మిస్ అవడమేమిటి? నేను ఎప్పుడు మిస్టర్నే, మెగాస్టార్ని. ఓ, నువ్వనేది అదా? సర్లే సర్లే, మాకు చాలా ఉపయోగపడదంటున్నా. ఓకే, వస్తున్నా. హలో, ఎవరు మాట్లాడేది? సుస్మిత. హాయ్ సుస్మి, ఏంటి నీ గొంతు అలా బొంగురిపోయింది? కాదా? అయితే నువ్వు తప్పకుండా టాబు అయి ఉంటావు. ఏంటి, టాబు కూడా కాదా? ఇందాక నుంచి నత్తిగా మాట్లాడుతుంటేనే నాకు డౌట్ వచ్చింది. ఓ సారీ, కృష్ణాపురం నుంచి ఫోన్ అంటే ఏదో పర్సనల్ కాల్ అనుకున్నాను. నాకు కుదరదు. హలో, బాలకృష్ణనే మాట్లాడుతున్నా. అసలు నువ్వెవరు? పేరు చెప్పవా? ఏమిటి ఏదో కుక్కరుకో అంటున్నావే? నాకు అర్థమైందిలే, వస్తున్నా కృష్ణ ఒబ్రాయ్కి. హలో, ఎవల్? నేనే తూటరాముని. ఆడికెళ్ళి ఎవరు మాట్లాడతాను? గదేంది, నీ పేరు చెప్పవా? మరి అసలు కదేంది భయ్యా? ఏంది, ఆడనే చెప్తావా? అయితే ఏడికి రావాలి? గదేరా గడ్డ మీది హోటల్. నువ్వేం ఫికర్ చేయ, సక్కంగా ఆడ దిగుతావో. ఎవరు నువ్వు? నేనెవరూ చెప్పాలా? పెదరాయుణ్ణి. నేనెవరైతే ఏమిటా? కృష్ణ ఒబ్రాయ్కి రావాలా? ఏమిటో అంత ముఖ్యమైన పని. ఇంటి దగ్గర నాకు పీకే పరొకటుంది. అప్పా, అది కాదులే, కలుపు మొక్కలు. అందరూ వస్తారంటున్నావు, ఇందులో ఏదో మాత్రం ఉండే ఉంటుంది. వస్తున్నా. కృష్ణ ఒబ్రాయ్ హోటల్లో ఏవిఎస్ అనుకున్న ప్రకారం మీటింగ్ ఏర్పాటు చేశారండి. హోటల్కి అందరూ వస్తున్నారు. హోటల్ అంతా హడావడిగా గొడవగా ఉంటుంది. అయినా విషయం నేను చెప్పే కన్నా మీరు వింటేనే బాగుంటుంది. ఇంతలో ఏవిఎస్ వచ్చి, నమస్కారం, పంజు నుంచి పచ్చిదాకా నమస్కారం. ఏమిటి పడ్డట్టుదో మిస్టర్ ఏవిఎస్? నేనంత పండు ముసరాల్లా కనిపిస్తున్నారా? తాజీ పంజంటే టీనియర్, పచ్చంటే జూనియర్ అని అది సంగతి అర్థమైందా? అర్థమైంది. హితకి ఫోన్ చేసింది నువ్వేరా మిస్టర్ ఏవిఎస్? అవును గురువు గారు, నేనే రింగు చేశా. చూడు ఏవిఎస్, ఏదో కుర్చీ అని బెంచి అని ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మంటున్నావు. ఇంత కుర్చీ మేమివ్వాలా, నువ్విస్తున్నావా? అసలు ఎందుకు ఇవ్వాలి, ఏ సంస్థకి ఇవ్వాలో త్వరగా చెప్పేస్తే నేను వెళ్తా. అసలే అక్కడ నా అభిమానులు వచ్చున్నారు. అభిమానులు ఇవాళ కాకపోతే ఏ పైన వస్తుందండి, కానీ పదవి జాదు కదండి చిరంజీవి గారు. హోయ్, పదేమిటి నాకేం అర్థం కావడం లేదు. ఇక అందరూ వచ్చినట్టే. ఇప్పుడు చెప్తా వినండి. మనకి రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో మన సినిమా ఫీల్డ్ నుంచి ఒక వ్యక్తి సీఎం,
అదే ముఖ్యమంత్రిగా కావాలని నా ఆలోచన. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ గవర్నమెంట్లు క్షమించాలి ఎన్టీ రామారావు గారు పోయిన తర్వాత సరైన సినిమా హ్యాండ్ మన రాష్ట్రంలో లేకపోవడం వల్ల మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. మన సినిమా వాళ్ళకున్న సమస్యలు తీరాలంటే మనందరం కలిసి చర్చించుకోవాలని, ఎవరైతే సీఎం గా ఉంటే బాగుంటుందో కూడా తెలుసుకుంటే ఒక పని అయిపోతుందని నేను ఈ సమావేశం ఏర్పాటు చేశాను. ఓయ్ ఏవిఎస్, నువ్విచ్చిన ఐడియా చూస్తుంటే ఎప్పుడు జుట్టులని నీ గుండులానే ఉంది. లేకపోతే నువ్వేమిటి మాకు చెప్పడం ఏమిటి? హోయ్, నేనేమనుకున్నానో మీరు అలాగే చెప్పారు చిరంజీవి గారు. ఇంతమంది ఆర్టిస్టులు ఏదో పడిచేద్దామని ఎగేసుకొచ్చిన శుభ సమయంలో సూపర్ స్టార్ కృష్ణ అనేవాడు కూడా ఉన్నాడనే విషయం మర్చిపోయి మీరంతా తెగరెచ్చిపోయి మీలో మీరే దున్నేసుకోవడం ఏమైనా బాగుందా? నాకు ఇండస్ట్రీలో మీలాగా మోసేవాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఈ విషయం తెలిసింది. కనీసం ఫోన్ చేసైనా చెప్పొచ్చు కదా. చెప్పచ్చు, కానీ మీ ఇంటి ఫోను ఏదో డబ్బులు కట్టక కట్ చేశారని ఏవిఎస్ కి డిపార్ట్మెంట్ వారు చెప్పారట. నాతో ఇప్పుడే అంటున్నా. హో అదా, 3 రోజుల క్రితమే మా అబ్బాయి నరేష్ కి డబ్బులు వచ్చి కట్టినారా అంటే కోటిలో ఉన్న గోకుల్ చాట్ బండార్లో మిర్చి బజ్జీలు రగడా సమోసా బాగున్నాయని వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు కొనుక్కు తినేశాట. అయినా ఎవరికైనా సైకిల్ ఇచ్చే విషయం చెప్పి మా ఇంటికి పంపించొచ్చు కదా. పంపించొచ్చు, కానీ వెళ్తారద్ద చిరతల అప్పారావు చిరత మధ్యలో ఏదో ఎక్కడో జారిపోయిందట, వెతుక్కుంటున్నాడు. ఏవిఎస్ ఏమో మర్చిపోయాడు. అయినా నువ్వు మాత్రం మర్చిపోలేదా? ఆ వేసుకున్న చొక్కాకి ప్యాంట్కి బటన్స్ పెట్టుకోవడం. అయినా నిన్ను మేమేమైనా అన్నావా? పరీక్ష లేని వాళ్ళ కనుక కాసేపు కళ్ళు మూసుకున్నా తప్ప. అదా కంగారులో రావడం వల్ల మర్చిపోయా నాగేశ్వరరావు గారు. ఏవిఎస్ కూడా నీలాగే కంగారులో మర్చిపోయా. సరేలేండి, ఇంతకి అసలు విషయం చెప్పనే లేదు. ఏముంది కృష్ణ గారు, వచ్చి అసెంబ్లీ ఎలక్షన్స్ లో మన నుంచి ఒకరు చీఫ్ మినిస్టర్ కావాలని ఏవిఎస్ చిన్నవాడైనా పెద్ద ఆలోచన చేశాడు. దానికి నిర్ణయం మనం తీసుకోవాలి. మీరు కొంపలంటూ పోతున్నట్టు ఈ అవతరంలో లగెత్తుకొచ్చారు. అబ్బా చూడు చిరంజీవి బాబు, ఇందాక నువ్వు ఏవిఎస్ ని చాలా తక్కువ అంచనా వేసి మాట్లాడావు, తొలకన చేసి మాట్లాడావు. కానీ అతను చెప్పింది కూడా నాకెందుకు సమంజసంగానే ఉంది అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? మీరు చెప్పింది నిజమనిపిస్తుంది. ఏం చెయ్యడానికి ఏముంది? అందరం కలిసి మనలోంచే ఏకగ్రీవంగా ఒక వ్యక్తిని సీఎం గా అనుకుని ముందు నుంచే ప్రచారం ప్రారంభించకపోతే ఇప్పుడున్న ముఖ్యమంత్రిని గెలవడం మాత్రం చాలా కష్టం. అందుకని నా దృష్టిలో పెద్దలైన గౌరవనీయులు శ్రీ నాగేశ్వరరావు గారైతే బాగుంటుంది. థ్యాంక్ యూ మిస్టర్ ఏవిఎస్, థ్యాంక్స్. అయినా నా మనసులోని మాట నీకెలా తెలిసింది? ఏదైతే ఈ సందర్భంగా అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇదేమిటి, థ్యాంక్స్ చెప్పినా కూడా వద్దంటున్నారు? అయితే మీ కర్మ పొడి. ఇంతకీ ఏం చేద్దామంటారు గుడ్డుగారు? చూడు ఏవిఎస్, సీఎం పదవంటే వెగ్గు పెట్టుకున్నంత ఈజీ కాదు. ఎవరు పడితే వాడు సీఎం అయిపోవడానికి దానికి పెద్ద ఫాలోయింగ్ కావాలి. పైగా పాపులారిటీ ప్రస్తుతం ఎవరికుందో వాళ్ళని ఎన్నుకోవడం చాలా మంచిదని నా అభిప్రాయం. పాపులారిటీ అంటే 2 ఏళ్లు మేకప్ వేసుకోకుండా ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కాదు. డైలాగులు చెప్పడంలో నా తండ్రి గారు తర్వాత అంతటి వాడిని నా గురించి కూడా మీరు ఆలోచించాలి. ఏంటి ఆలోచించేది? కట్ట ఎవడురా వాడు? వాడెవడైతే మనకెందుకు బాలకృష్ణ, ముందు జరగాల్సిన పని చూడు, పైకొస్తాం. నమస్తే తూతానా, ఇట్టనా నువ్వు డిసైడ్ చేసేది? కృష్ణ ఓబ్రాయన్ తెలివక గదేంది బంజారా హోటల్ కి పోయి పరిశాన్ అవుకుంటా గాడనే చిక్కర్లు కొట్టుకుంటున్నా. ఆడొక చెట్టు కాడ పాన్ పరాక్టు ఊసినా గంతే. ఏడికెళ్ళచ్చిర్రో గాని ఇద్దరు నేపాలోళ్ళు 2 చేతులు పట్టుకొని ఈడ్చుకుంటా పక్కకు నూకేసి, ఏం విడా ఇది 5 స్టార్ హోటల్ అనుకుంటున్నావా లేక స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ అనుకున్నా? చెల్బే అన్నారు. ఆడికెళ్ళి వాళ్ళు నూకేస్తే ఈడికొచ్చి పడిన గదేందోయ్య ఈ చిత్రం. ఈ స్టార్ హోటల్లా ఉమ్మనీకి తొట్లు, వాటిని మొయ్యనీకి చెట్లు. నాకు మాత్రం సంబంధం అయితలేదు. ఇంతకీ
ఏంది కథ? ఏముంది, వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లో సినిమా ఫీల్డ్ నుంచి సీఎంని చేయడం కోసం మనలోంచి ఒకరిని ఎన్నుకోవాలి. దానికోసం ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నాం. గింత చిన్నదానికి దిమాగ్ ఖరాబ్ ఎందుకు చేసుకుంటారు? ఈడ అందరిలా ఫైన్ వాళ్ళ లెక్క ఎవడున్నాడు అనికెయ్యండ్రి. ఇంకేవాళ్ళు నేనేగా ఫైల్ అని. అంతొద్దుగానే ఇంకోటి చెప్పుకో. పోనీ కత్తు సాముల కాంపిటీషన్ ఎడదావా? మనదేమైనా రాజులరా డిష్యూ అని యుద్ధం చేసుకోవడానికి? పోనీ కరాటే, కుంగ్ఫు, బాక్సింగ్ లల్లా పోటీ. మేమెలా కనిపిస్తున్నాం నీ కంటికి భరణి? ఇది సినిమా కాదు, జీవితం. మేము అటువంటి ఆడలేం. లాస్ట్ టైం ఫైనల్ గా నేనొక్కడి చెప్తున్నా, గోళీలాటల చిన్న పరీక్ష పెడదాం. ఏమిటి పరీక్ష? ఏమిటి? అయినా నేను చిన్నప్పటి నుండి ఫలితం కోసం ఎదురు చూడకుండా పరీక్షలు రాసి అలసిపోయా. పైగా ఇప్పటికే నా అట్ట మొత్తం చిరిగిపోయి. తప్పది నాగేశ్వరరావు సాబ్, తప్పదు. మరి ఇంకెందుకు ఆలోచన? ఇంతమందికి వచ్చిన గోళీలాటలోనే పోటీలు పెడితే బాగుంటుంది అని నా ఆలోచన. మీరేమంటారు? మంచి ఆలోచనే చేశావు ఏవిఎస్. కానీ గోళీలాట అంటే ఏ గోళీలాట? అదేరా వేలుతో టిక్కు మరి ఆడుతూ ఉంటారు. గది మనం బచ్పన్ల బట్టలు కూడా లేకుండా ఆడినాం కదా, గది గోళీలాట. కానీ ఈ వయస్సులో ఆడబట్టేరే మనకు ప్రాబ్లం. సీఎం పదవి కావాలనుకున్నప్పుడు వయసు అడ్డం రానిది ఈ గోళీలాట ఆడడంలో వస్తుంది అని నేననుకోను. ఏమంటారు కృష్ణ గారు? మై డియర్ ఫ్రెండ్స్, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఏవిఎస్ చెప్పినట్టు చేయడమే బెటర్ అనిపిస్తోంది. అయితే ఇది అందరికీ సమ్మతమేనా? అయితే అందరూ వినండి. అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఇంకా 3 నెలలే టైం ఉంది. కాబట్టి 1 నెల తరువాత, అంటే వచ్చే నెల ఏప్రిల్ 1 తారీఖున గోళీలాట పోటీలు లాల్ బహదూర్ ఇండోర్ స్టేడియంలో కాన్ఫిడెన్షియల్ గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతవరకు